గోంగూర పుల్లగూర ఎలా చేయాలో చూద్దాం. తెల్ల గోంగూర ఒక కట్ట ఒలిచి వాటర్లో వేసి కడిగి పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నె స్టవ్ మీద పెట్టుకొని ఒక 4 స్పూన్లు ఆయిల్ వేసి ఒక 8 పచ్చిమిర్చి తుంచి వేసుకోవాలండి. లేకపోతే ఆయిల్లో వేసినప్పుడు పైన పడుతుంది. ఒక స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసి వేపి ఒక 4 టమాటాలు కడిగి కట్ చేసుకున్న కూడా వేసుకోవాలి. అవి కూడా వేగాక ఒక ఆనియన్ కూడా కట్ చేసి వేసుకోవాలి. ముందుగా కడిగి పెట్టిన గోంగూర కూడా వేసుకొని కొద్దిగా చింతపండు, ఒక స్పూన్ ఉప్పు వేసి కలిపి మూత పెట్టి ఒక విజిల్ వచ్చేదాకా ఉడికించి, దీంట్లో వాటర్ వేయబడలేదండి. వేసిన ఉప్పు అవే సరిపోతుంది. సిమ్లో పెట్టి ఉడికించుకుంటే సరిపోతుంది. ఆవిరిపోయాక మూత తీసి వేయించుకొని బాగా మెత్తగా వేయించుకోవాలి. ఇప్పుడు పోపు వేసుకోవాలండి. ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసి ఒక 1/2 స్పూన్ ఆవాలు, ఒక 2 ఎండుమిర్చి కూడా తుంచి వేసుకొని ఒక 2 ఉల్లిపాయలు కూడా కట్ చేసి వేసుకొని ఒక స్పూన్ పసుపు, కొద్దిగా ఇంగువ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంతవరకు వేపుకొని తిరగబాతు వేసేసుకోవడం అండి. ఇప్పుడు స్టవ్ మీద పెట్టి ఒక 2 నిమిషాలు ఉడికించి రుచి తగినంత ఉప్పు చూసి వేసుకోండి. దీంట్లో వాటర్ వేయలేదు కాబట్టి 2-3 రోజులైనా నిల్వ ఉంటుందండి, చెడిపోదు, బాగుంటుంది.